తెలుగు సినిమాల్లో బూతులే పవర్ఫుల్ డైలాగ్స్ లా మారాయా? ఓటీటీస్కే పరిమితమైన బూతులను సినిమా వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? సెన్సార్ వీటిని కత్తిరిస్తుందని తెలిసినా టీజర్ ట్రైలర్స్ లో ఈ డర్టీ డైలాగ్స్ ఎందుకు? హ్యావ్ ఎ లుక్. గ్లిమ్స్ టీజర్స్ కు సెన్సార్ లేదు కదా అని ఇష్టానుసారంగా హీరోలు బూతులు మాట్లాడేస్తున్నారు. ఇవన్నీ సినిమాల్లో ఉండవని తెలిసినా చెప్పలేని పలకలేని బూతు మాటను వాడేస్తున్నారు. ఆడియన్స్ అటెన్షన్ సినిమాపై మార్చడానికి డర్టీ వర్డ్ ను ఆయుధంలా వాడుతున్నారే గాని పిల్లలు చూస్తారన్న సంగతి మర్చిపోతున్నారు. ఈ చెడు మాట ఇంపాక్ట్ సమాజంపై ఎంతగా పడుతుందో అని మేకర్స్ ఆలోచించడం లేదు. ఓటీటీలో టీజర్స్ ట్రైలర్స్ లో బూతు మాటలు వినిపించేవి. పెద్ద హీరోల సినిమాల విషయంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తే అందరూ కలిసి మాటలతో దాడి చేస్తారు. సినిమా ఒక్క బూతు మాట్లాడితే కామెంట్స్ రూపంలో వేల బూతు మాటలు వినాల్సి వస్తుందని పెద్ద హీరోలు సైలెంట్ గా ఉంటుంటే యంగ్ హీరోలు మాత్రం బూతులతో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. రౌడీ జనార్దన గ్లిమ్స్ రిలీజ్ లో డర్టీ లాంగ్వేజ్ పై మళ్లీ చర్చ మొదలైంది. విజయ్ దేవరకొండ ఇందులో రౌడీగా నటిస్తున్నాడు. కిరణ్ అబ్బవరంతో రాజావారు రాణి గారు తీసిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. యంగ్ హీరోలో నానికి మంచి క్రేజ్ ఉంది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ప్రత్యేకంగా ఆడియన్స్ ఫోకస్ కోసం డర్టీ వర్డ్ ఉపయోగించాల్సిన పని లేదు. అయితే దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ది పారడైజ్ గ్లిమ్స్ లో పెద్ద బూతే ఉపయోగించాడు. అక్కడితో ఆగకుండా డర్టీ వర్డ్ ను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు నాని. బూతు మాటను విజయ్ దేవరకొండ నాని సీరియస్ సీన్ లో వాడుకుంటే కిరణ్ అబ్బవరం కామెడీ కోసం యూజ్ చేసుకున్నాడు. కేరామ్ టీజర్ లో ఆ డైలాగ్ పై పెద్ద చర్చ జరగడంతో ట్రైలర్ లో ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. కిరణ్ యుక్త తరేజా జంటగా జైన్ దర్శకత్వంలో కేరామ్ రూపొందింది. బూత్ డైలాగ్ తో కాంట్రవర్సీ తప్ప హైప్ వచ్చేది ఏమీ ఉండదు. అయితే ఈ కాంట్రవర్సీనే సినిమా పబ్లిసిటీకి ఉపయోగపడుతుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. బూతులతో వచ్చే నెగిటివిటీ కూడా తట్టుకొని నిలబడాలి. సినిమా బాగుంటే వచ్చే పాజిటివ్ టాక్ ముందు ఈ డర్టీ వర్డ్స్ పనిచేయవు. రాజసాబ్ రిలీజ్ కష్టాల నుంచి తప్పించుకుంది అనుకుంటే మరో ప్రాబ్లం వచ్చి పడింది. ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 9th థియేటర్స్ లోకి వస్తున్నా తమిళంలో మాత్రం రిలీజ్ కావటం లేదా? రాజసాబ్ తమిళనాడులోకి రాకుండా అడ్డుపడుతున్న తంబీలెవరు చూద్దామా? సంక్రాంతి సినిమాల్లో అన్నిటికంటే ముందుగా రాజాసాబ్ సెన్సార్ పూర్తి చేసుకుని యూబైఏ సర్టిఫికేట్ అందుకుంది. 3 గంటలున్న ఈ సినిమా 9నే రిలీజ్ అవుతుంది. అయితే తమిళంలో మాత్రం ఈ హారర్ ఎంటర్టైనర్ కు చుక్కెదురైంది. అదే రోజు విజయ్ జననాయగన్ రిలీజ్ అవుతుంది. పాలిటిక్స్ లోకి వెళ్లిన విజయ్ యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేశాడు. జననాయగన్ లాస్ట్ మూవీ కావడంతో హ్యూజ్ గా రిలీజ్ చేస్తున్నారు. దీంతో 9న రాజాసాబ్ ను తమిళనాడులో రిలీజ్ చేసిన అరకొర థియేటర్స్ దొరుకుతాయి. జననాయకన్ నుంచి గట్టి పోటీ తగలడంతో రాజాసాబ్ వెనక్కి తగ్గాడు. వరల్డ్ వైడ్ 9నే వస్తున్నా తమిళనాడులో మాత్రం 10న రిలీజ్ చేయాలి అనుకున్నారు మేకర్స్. అయితే 10న థియేటర్స్ లోకి తీసుకురావడానికి మరో తమిళ చిత్రం పరాశక్తి అడ్డుపడుతుంది. శివకార్తికేయన్ శ్రీలీల జంటగా సుధా కొంకర దర్శకత్వంలో రూపొందిన పరాశక్తిని ముందుగా 14న రిలీజ్ చేద్దాము అనుకుంటే ప్రీపోన్ అయి చివరికి 10నే తీసుకొస్తున్నారు. రాజాసాబ్ కు తమిళ కష్టాలు తీరడం కాదు కదా పెరుగుతున్నాయి. 9న జననాయకన్ 10న పరాశక్తి రిలీజ్ అవుతున్నాయి. రెండు క్రేజీ మూవీసే. రాజాసాబ్ తమిళ వెర్షన్ ను 2 రోజుల తర్వాత రిలీజ్ చేయకుండా 10నే విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి రాజాసాబ్ కు అన్ని చోట్ల ఎక్కువ థియేటర్స్ దొరుకుతున్నా తమిళనాడులో మాత్రం తక్కువ థియేటర్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దీంతో అక్కడ భారీ ఓపెనింగ్స్ కు అవకాశం లేకుండా పోయింది. కొత్త సినిమా అన్న పేరే గాని పాట మాత్రం పాతదే. ఓల్డ్ ట్యూన్నే మళ్ళీ రీమిక్స్ చేసి కొడుతున్నారు. సమయం సందర్భం వచ్చినా రాకపోయినా పాత ట్యూన్స్ ని మళ్ళీ వినిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇదొక కొత్త ట్రెండ్ లా మారిపోయింది. కేరాంప్ హీరో ఇంట్రడక్షన్ సీన్ సాంగ్ తో స్టార్ట్ అయింది. రాజశేఖర్ నటించిన ఆయుధంలోని పాటను వాడుకున్నాడన్న సంగతి ఈ జనరేషన్ ఆడియన్స్ కి తెలియక సాంగ్ బాగుందని ఫీల్ అయ్యారు. కేరాంప్ రిలీజ్ తర్వాత ఆయుధంలోని సాంగ్ పాపులర్ అయింది. అలాగే సమరసింహారెడ్డిలోని పాట కంటిన్యూ చేశారు. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా మనశంకర వరప్రసాద్ కోసం రౌడీ అల్లుడులోని బప్పిలిహరి ఇచ్చిన ట్యూన్ ని మరొకసారి వినిపించారు. చిరంజీవి గ్లిమ్స్ ఇదే మ్యూజిక్ తో రిలీజ్ అయింది. సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ లో ఇదే ట్యూన్ వినిపిస్తోంది. 80-90 దశకాల్లో వెంకీ చిరు సినిమాల్లోని పాటలకు ఇద్దరు స్టార్స్ డాన్స్ చేయనున్నారని తెలుస్తోంది. అడవిశేష్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న డెకాయిట్ టీజర్ లో అయితే ఏకంగా హలో బ్రదర్ లోని కన్నెపిల్లరో కన్నుకొట్టరో సాంగ్ ని వాడేశారు డైరెక్టర్. టీజర్ చాలా వరకు ఇదే సాంగ్ పై సాగింది. పాత పాటలను రీమిక్స్ చేసి సినిమాలో పెట్టే ట్రెండ్ మారిపోయింది. ట్యూన్ ని వాడడం లేదా ఏదో ఒక సిచ్యువేషన్ లో ఓల్డ్ సాంగ్ రావడం కొత్త ట్రెండ్ గా మారింది. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా సాంగ్స్ ను తెగ వాడేసిన నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్ కి లక్షల్లో పెనాల్టీ చెల్లించాల్సి వచ్చింది. తమిళంలో 2 పెద్ద నిర్మాణ సంస్థలు చేతులెత్తేశాయి. హై బడ్జెట్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన బ్యానర్స్ ఇప్పుడు కొత్త సినిమాలు తీయలేని సిచ్యువేషన్ కి చేరాయి. అసలు సినిమాలు రిలీజ్ చేయడానికే ఇబ్బంది పడుతున్నాయి.
తమిళంలో ఓ వెలుగు వెలిగి కుప్పకూలిపోయిన ఆ సంస్థలేంటో చూద్దామా. తమిళంలో భారీ బడ్జెట్ మూవీ అంటే తీస్తే లైకా ప్రొడక్షన్స్ తీయాలి, లేదంటే స్టూడియో గ్రీన్ తీయాలి. ఇలా లెక్కలేని బడ్జెట్ తో సినిమాలు నిర్మించడం ఈ నిర్మాణ సంస్థల పాలిట శాపంగా మారాయి. హై బడ్జెట్ తో తీసిన సినిమాలతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. కోలుకోలేని పరిస్థితికి వచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ అంటే ఫ్లాప్స్ కి, డిజాస్టర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఏ హీరో నటించినా ఫ్లాప్ గ్యారంటీ అనేట్టుగా మారిపోయింది. పొన్నియిన్ సెల్వన్తో మంచి లాభాలు చూసిన లైకా ఆ తర్వాత డిజాస్టర్స్తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అజిత్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మిదామోయిడ్చి వీకెండ్ సినిమాగా మిగిలిపోయింది. సినిమాను 200 కోట్లతో నిర్మిస్తే 100 కోట్లు కూడా రాలేదు. కూతురు ఐశ్వర్య డైరెక్షన్లో రజనీకాంత్ నటించిన లాల్ సలాంని లైకా నిర్మించింది. సూపర్ స్టార్ కోసం ఈ రిస్క్ చేస్తే సినిమా కోలుకోలేనంతగా దెబ్బ కొట్టింది. రజనీకాంత్తో తీసిన వేటయాన్ కూడా హిట్ కాలేదు. లైకా నుంచి ఏదొచ్చినా ఫ్లాప్ బాటే పట్టడం కోలీవుడ్ ని కలవరపెడుతోంది. 3 ఏళ్ల నుంచి లైకా నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేస్తున్నాయి. హిందీలో అక్షయ్ కుమార్ తో తీసిన రామ్ సేతు బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2ని లారెన్స్ తో తీస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఇక భారతీయుడు 2 అయితే విమర్శలతో పాటు 100 కోట్ల నష్టాలతో ప్రొడక్షన్ హౌస్ ని ముంచింది. భారతీయుడు 2 దెబ్బకి భారతీయుడు 3 పై పెద్దగా హోప్సే లేవు. బిజినెసే జరగడం లేదు. ఇక లైకా ప్రొడక్షన్స్కి వచ్చిన లూసిఫర్ 2 కూడా నిరాశనే మిగిల్చింది. లైకా చేతిలో ఎప్పుడూ 2-3 స్టార్స్ ఉండేవాళ్ళు. ప్రెజెంట్ ఆ సిచ్యువేషన్ లేదు. సందీప్ కిషన్తో తీస్తున్న సిగ్మా ఒక్కటే ఈ ప్రొడక్షన్లో ఉంది. ఈ చిన్ని సినిమా పెద్ద హిట్ కొడితే లైకా ఊపిరి పీల్చుకుంటుంది. మరో నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అయితే కార్తీక్ కొత్త సినిమా వాత్యాన్ని కూడా రిలీజ్ చేయలేని సిచ్యువేషన్ లో పడిపోయింది. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తీసిన కంగువతో నిర్మాత జ్ఞానవేల్ కోలుకోలేకపోయాడు. మొదట్లో పరుత్తి వీరన్, సింగం, నాన్ మహానల్లా, సిరుత్తై వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ బ్యానర్ కొన్నేళ్లుగా ఫ్లాప్స్ చూస్తోంది. వాత్య రిలీజ్ కి ముందు నిర్మాత తనకి డబ్బులు ఇవ్వాలంటూ బిజినెస్ మ్యాన్ కేసు వేశాడు. దీంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఒకేసారి 2-3 సినిమాలు నిర్మించే స్టూడియో గురించి తీసిన ఒక్క సినిమా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. వాత్య తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో డబ్బైంది. నిన్నటి వరకు ఆమె ఒక లక్కీ ఐటమ్ గర్ల్. వయసు పెరుగుతోంది, ఆఫర్స్ రావటం లేదనుకుంటే 50+ లోనూ ఐటమ్ సాంగ్స్ చేసే ఛాన్స్ అందుకుంది. వయసు 52కి చేరడం, సరైన హిట్ లేకపోవడంతో ఆమెకి ఐటమ్ సాంగ్స్ ఇవ్వటం కూడా మానేశారా? కెరియర్ మొత్తం ఐటమ్ సాంగ్స్ తో గడిపేసిన ఆ బ్యూటీ ఎవరో చూసేద్దామా. లేటు వయసులో ఐటమ్ సాంగ్స్ తో ఇప్పటికీ కేక పుట్టిస్తున్న భామంటే మలైకానే. చెక్కు చెదరని ఫిజిక్ వెనుకున్న సీక్రెట్ ఏంటంటే 20 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు 2 గంటల పాటు ఎక్సర్సైజ్, యోగా చేస్తానని జిమ్ మిస్ అయ్యే ప్రసక్తే లేదంటుంది మలైకా. నచ్చింది తింటూ ఫిట్నెస్ కోసం కష్టపడతానే గాని సర్జరీలతో అందం కొని తెచ్చుకోనని ఆ మధ్య చెప్పుకొచ్చింది. 98లో దిల్సే సినిమాలో చయ్యా చయ్యా అంటూ మలైకా అరోరా ఇండస్ట్రీకి పరిచయం అయింది. మున్నీ బద్నాం, కాల్ ధమాల్ వంటి పలు పాపులర్ సాంగ్స్ తో ప్రేక్షకుల మనసు దోచింది మలైకా. ఈ అమ్మడి ఎంత గ్లామర్ గా కనిపించినా, పాటలు హిట్ అయినా 27 ఏళ్ల కెరీర్లో నటించిన సినిమాలు 25 కూడా లేకపోవడం, వీటిలో కూడా ఐటమ్ సాంగ్సే ఎక్కువ ఉండడం విశేషం. ఆఫర్స్ మొహం చాటేసి చాలా కాలమైనా 6 ఏళ్ల పాటు అర్జున్ కపూర్తో లివింగ్ రిలేషన్లో కాలం గడిపేసింది. అర్జున్తో బ్రేకప్ తర్వాత మళ్లీ ఐటమ్ ఛాన్సులు మలైకాను భరించాయి. ఆయుష్మాన్ ఖురానా నటించిన యాన్ యాక్షన్ హీరో సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది మలైకా. ఆ తర్వాత ఏక్ నెంబర్ మూవీలో మెరిసింది. ఫేడ్ అవుట్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ ఓటీటీ బాట పడుతుంటే 52 ఏళ్ల వయసులో ఐటమ్ సాంగ్స్ లో మెరిసింది. మొదటి నుంచి ఈ అమ్మడిపై ఐటమ్ ముద్రను లేటు వయసులోనూ కంటిన్యూ చేసినా ఇప్పుడు ఆఫర్స్ కూడా దక్కడం లేదు. గత 4 ఏళ్ల నుంచి ఏడాదికో మూవీలో మాత్రమే కనిపించింది. థామాలో ఐటమ్ సాంగ్ తో మరోసారి రెచ్చిపోయింది. వాట్ నెక్స్ట్ అంటే ప్రస్తుతం మలైకా అరోరా చేతిలో ఒక్క స్పెషల్ సాంగ్ కూడా లేదు. అయితే ఇన్స్టాలో మాత్రం గ్లామర్ ఫోజులతో రెచ్చిపోతుంది మలైకా.